హలో ఫ్రెండ్స్, గెట్ రెడీ. డాకు మహారాజు ట్రైలర్ అంతా సిద్ధమైంది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఏ మాత్రం తగ్గేదే లేదు అని లేటెస్ట్గా ట్వీట్ చేస్తూ సమరసింహారెడ్డి ఫోటో ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే చేశాడు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు మీద ట్రైలర్ మీద అయితే అభిమానుల క్యూరియాసిటీ అంచనాలు ఒక రేంజ్లో క్రియేట్ చేసి పెట్టుకున్నారు. అంచనాలను అందుకునే రేంజ్లో ట్రైలర్ ఉండబోతుందా? కొన్ని న్యూ అప్డేట్ అయితే వచ్చినాయి, వాటి గురించి మాట్లాడదాం. మనం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. డాకు మహారాజు ట్రైలర్ అభిమానులు అయితే ఈ ట్రైలర్ కోసం అయితే ఎలా ఉండబోతుంది, బాలకృష్ణ 2 గెటప్లు ఇప్పటి వరకు చూసాం. థర్డ్ గెటప్ సర్ప్రైజ్గా 3వ గెటప్ కూడా ఉండబోతుందని ఎప్పుడైతే డైరెక్టర్ చెప్పాడో 3వ గెటప్ అంత సర్ప్రైజ్గా ట్రైలర్లో ఎలా కట్ చేశాడు, అంచనాలు అయితే ఒక రేంజ్లో క్రియేట్ చేసి పెట్టుకున్నారు అభిమానులు. కానీ లేటెస్ట్గా డాకు మహారాజు మూవీ గురించి కానీ ట్రైలర్ గురించి కానీ నాగవంశీ ఒక ట్వీట్ అయితే చేశాడు. ఏ మాత్రం తగ్గేదే లేదా అంటున్నాడు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ డాకు మహారాజు విజయం అనేది దుందుపి ఒక రేంజ్ ప్రభంజనంలా ఉండబోతుంది అనే రేంజ్లో లేటెస్ట్గా ట్వీట్ చేశాడంటే ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే సమరసింహారెడ్డి ఫోటో ట్యాగ్ చేస్తూ డాకు మహారాజు సెకండ్ హాఫ్ మాత్రం ఊచకోతే బాక్స్ ఆఫీస్ షేక్ అనే రేంజ్లో ఒక రేంజ్లో ట్వీట్ చేశాడు. అంత కాన్ఫిడెన్స్గా ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడంటే ఎందుకంటే సినిమాకు 100% కర్త కర్మ క్రియ మనీ పెట్టింది ఆయనే కాబట్టి ఏ మాత్రం అంచనాలు పెంచేసి డిసప్పాయింట్ అయితే దెబ్బ కొడుతుంది. అందుకే తన సినిమా తను చూసుకున్నాడు కాబట్టి సాంగ్స్, మొదటి సాంగ్స్ కానీ రెండో సాంగ్స్ కానీ లేటెస్ట్గా వచ్చిన దబిడి దిబిడి సాంగ్స్ కానీ కొంతవరకు బాగున్నా కానీ టోటల్ ఆడియన్స్ను కొద్దిగా ఎక్కడో డిసప్పాయింట్ చేసినా కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. సాంగ్స్ పక్కన పెట్టండి, సెకండ్ హాఫ్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. సమరసింహారెడ్డిని ఫోటో ట్యాగ్ చేసి పెట్టాడంటేనే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనే దానికి ఉదాహరణ. ట్రైలర్ మాత్రం కటింగ్ అయిపోయిందంట. రేపు యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారీ లాంచ్ ట్రైలర్ ఉండబోతుంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరైతే ఇన్సైడ్ కట్ చేసిన తర్వాత అవుట్ స్టాండింగ్, బీవత్సం, బాలకృష్ణ కెరీర్లోనే మరొక బ్లాక్ బస్టర్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారంటే కొన్ని సినిమాలు చెప్పా సాంగ్స్ పెద్ద హిట్ అవుతాయి, సినిమా యావరేజ్ ఉంటుంది. కానీ ఈ సినిమా కంటెంట్ మీద, స్టోరీ మీద చాలా బలంగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. బాలకృష్ణను చాలా కొత్తగా చూపెట్టమనే కాన్ఫిడెన్స్ ఉంది. బాలకృష్ణ కొత్తగా ట్రై చేశాడంటే ఏ సినిమా అయినా కానీ, ఆదిత్య 369 అయినా, తర్వాత భైరవ దీపం అయినా కానీ, లేటెస్ట్గా అఖండ అయినా కానీ ఎవరు టచ్ చేయని జోనర్ బాలకృష్ణ టచ్ చేశాడంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్. కాన్ఫిడెన్స్, గత చరిత్ర, ట్రాక్ రికార్డు అంత కాన్ఫిడెన్స్గా ఉంది. ట్రైలర్ కూడా అభిమానులు ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా మెప్పించే రేంజ్లో ట్రైలర్ కట్ జరిగిందంట. ట్రైలర్కు 10 సినిమా ఉండబోతుంది అన్నట్టు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. హైదరాబాద్లో చిన్న అభిమానుల మధ్యలో మొన్న క్యాన్సిల్ అయిపోయింది ట్రైలర్ లాంచ్ అనుకున్నారు. కానీ 7th నాడు హైదరాబాద్లో జేఆర్సీ కన్వెన్షన్లో మంచిగా ఫ్యాన్స్ కోసం అయితే డాకు మహారాజు ఒక స్పెషల్ తయారు చేసి పెట్టారంట. లేదో చిన్న అప్డేట్ కోసం అయితే 7th నాడు ఉండబోతుంది. 8th పోస్ట్ పోన్ చేసుకొని అమరావతిలో 9th షిఫ్ట్ అయిండ్రు. 9th రోజు ఉండబోతుంది అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న మాట కూడా అప్డేట్ అయితే క్లియర్గా అనౌన్స్మెంట్ రాలేదు. ఈ విషయం అయితే కాన్ఫిడెన్స్గా మనకైతే వచ్చిన సమాచారం. కానీ హైదరాబాద్లో పెడితే, ఎందుకంటే హైదరాబాద్లో ఏది పెట్టినా కానీ 2 తెలుగు రాష్ట్రాలు కవర్ అయిపోతుంది. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా అభిమానులతో పాటు కొద్దిగా ఈవెంట్ పెట్టినా కానీ బ్రహ్మాండంగా అయిపోతుంది. నైజాంలో కూడా రిలీజ్ అప్పుడు కూడా సాంగ్స్ పెద్దగా రిలీజ్ ముందు పెద్ద పాపులర్ కాలే. ఒక్కసారి అఖండ మూవీ థియేటర్లో వెళ్ళి కూర్చున్న తర్వాత తమన్ కొట్టే BGMకు ప్రతి సాంగ్ బ్లాస్ట్ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎన్ని గంటలకు వస్తుంది ట్రైలర్? రేపా మనకు మార్నింగ్ ఎల్లుండే అనేది వెయిటింగ్. డాకు మహారాజు ట్రైలర్ కామెంట్ రాయండి. జై బాల.